హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు డిష్ వచ్చి చందువ చేపల ఎగురండి. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెడతానండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. ఇవ్వండి చందువ చేపలు. ఇవి క్లీన్ చేసుకుని కాస్త నేను క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశానండి. ఇవి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ జీలకర్ర కొన్ని ధనియాలు కొంచెం బరగ్గా పట్టుకొని ఉల్లిపాయ టమాటా కూడా ఇందులోనే వేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇదిగోండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కళ్ళుప్పు వేసుకున్నానండి నేను. ఇదిగోండి ఇంకో 5 మినిట్స్ మగ్గనిస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది. చూసారా? నేను ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. స్పైసీ ఇష్టపడేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ పెంచుకోవచ్చు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం గ్రేవీ ములిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు గ్రేవీని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇదిగోండి ఆయిల్ చక్కగా పైకి తేరింది చూసారా? ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి. ఈరోజు మా తమ్ముడు చిన్న పని మీద బయటికి వెళ్ళాడండి. వస్తుండగా అక్కడ ఫ్రెష్గా ఈ చేపలు కనిపించాయి. మామూలుగానే వాడికి చేపలంటే చాలా ఇష్టం. ఇంకా ఇంత ఫ్రెష్గా కనిపిస్తే వదిలిపెట్టడుగా తీసుకొచ్చేసాడు. ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఆ పులుసు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఒక 5-6 పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టి వేసుకుని ఒకసారి కళాయిని క్లాత్తో ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో అలాగే ఉంచేయాలి. ఇదిగోండి దగ్గర పడింది. ఇంకొక 5 మినిట్స్లో దించుతామనగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. రెడీ అండి వేడి వేడి చందువ చేపల ఎగురు. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ప్రశంసల వర్షమే కురుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.